లార్డ్స్ టెస్ట్ లో భారత్ వెంట్రుకవాసిలో మ్యాచ్ ని ఓడిపోయింది. ఆఖరి వరకు పోరాడి కేవలం 22 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ భారత్ బౌలింగ్ సమయంలో బంతిని మార్చడంలో అన్యాయం జరిగిందంటూ భారత క్రికెట్ బృందం ఐసీసీ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ కి ఫేవర్ గా చేయడంతో టీమిండియా అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ టెస్ట్ లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 14 బంతుల్లోనే బెన్ స్టోక్స్, జో రూట్, క్రిస్ వోక్స్ వికెట్లను తీసి మ్యాచ్ ని ఒక్కసారిగా భారత్ వైపు తిప్పాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ 7 వికెట్లకు ఆఖరి 3 వికెట్లు కూడా వెంటనే పడతాయని అనుకున్న సమయంలో బంతి ఉబ్బిపోయి ఆకారం మారడంతో అంపైర్లు బంతిని మార్పించారు. ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం డ్యామేజ్ అయిన బంతి ఎన్ని ఓవర్లు ఆడారో అన్ని ఓవర్లు ఆడిన బంతిని బౌలర్లకు ఇవ్వాలి. కానీ టీమిండియా అధికారుల ప్రకారం 10 ఓవర్లు ఆడిన బంతికి బదులు 30 నుండి 35 ఓవర్లు ఆడిన బంతిని ఇచ్చారు. ఆ కారణంగానే టీమిండియా పేసర్లు స్వింగ్ ను కోల్పోయారు. బంతి స్వింగ్ అవ్వకపోవడంతో జెమీ స్మిత్, బ్రైడన్ కార్స్ ఏకంగా హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 355 పరుగులు చేసింది. లార్డ్స్ టెస్ట్ లో 10 ఓవర్లకే బంతి ఆకారం మారిపోయిందని, ఏ సిరీస్ లో చాలా సార్లు ఇలా జరిగిందని టీమిండియా అధికారి ఒకరు విమర్శించారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 35 ఓవర్లు వేసిన బంతినే ఇవ్వడంతో మ్యాచ్ ఎలా మలుపు తిరిగిందో స్కోర్ కార్డ్ చూస్తే తెలుస్తుందన్నారు. బంతిని మార్చాలని అడిగినప్పుడు ఆ బంతి ఎంత పాతదో అనేది ఏం చెప్పలేదని టీమిండియా అధికారి చెప్పారు. 30 నుండి 35 ఓవర్లు ఆడిన బంతిని ఇస్తామంటే 10 ఓవర్ల పాత బంతిని కొనసాగించేవాళ్లం కదా అని అంటున్నారు. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుని బంతిని మార్చే సమయంలో ప్రత్యామ్నాయ బంతి ఎన్ని ఓవర్లు ఆడారు అనేది జట్టుకు ముందుగా తెలపాలని ఫిర్యాదు చేశారు. బంతి ఎంపిక వంటివి మ్యాచ్ రిఫరీ సమక్షంలో జరగాలని, అంపైర్ ఉండే డ్రెస్సింగ్ రూమ్ లో బంతిని సెలెక్ట్ చేయడం సరైనది కాదంటున్నారు.